మెయిన్ గా జనతా గ్యారేజ్ ఎవరు స్థాపించారు? మోహన్ లాల్ గారు. మోహన్ లాల్ గారు సిచ్యువేషన్స్ ని బట్టి స్థాపించిన వ్యవస్థాపకుడు ఆయన. ఓకే. సో మోహన్ లాల్ గారు అంటే ఆయన గురించి చెప్పాలంటే ఆ పేరుకి ఒక చరిత్ర ఉంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుని మోహన్ లాల్ గారితో ఒక యాక్టర్ గా మాట్లాడితే నేను నిజంగా ఆయన్ని కించపరిచినట్టు ఉంటుంది. నా స్థాయి కూడా కాదు, నా వయసు కూడా కాదు, నా ఎక్స్పీరియన్స్ కూడా ఆయన గురించి మాట్లాడే అంత ఎక్స్పీరియన్స్, వయసు, స్థాయి నాకు లేదు. ఒక నటుడు కంటే ఒక మనిషిగా ఆయనలోంచి చాలా నేర్చుకున్నాను ఈ ఫిల్మ్లో. థ్యాంక్స్ టు జనతా గ్యారేజ్ అండ్ శివ గారు అవకాశం నాకు దక్కింది. చాలా అరుదుగా మనం కలుస్తూ ఉంటాం అలాంటి వ్యక్తుల్ని. ఉన్నదాంతో సంతృప్తి పడిపోయే వ్యక్తి అయిన. ఎక్కువేదో కావాలి అంటే ఇప్పుడు ఒక చిన్న బల్ల, ఓ కుర్చీ చాలు, ఆనందంగా ఉంటారు ఆయన. ఆయన తినే భోజనంలో సంతృప్తి పడుతూ ఉంటారు ఆయన. ఆయన తాగే కాఫీలో సంతృప్తి ఉంటుంది. హీఈస్ అ వెరీ 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 హ్యాపీ మ్యాన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. హ్యాపీనెస్ అనేది మనం ఇంత కష్టపడేది, ఇంత తాపత్రయపడేది, ఇంత పాకులాడుకుంటూ వెళ్ళేది దేనికోసం? ఆనందం కోసం. ఆ ఆనందం ఆ మనిషిలో ఐ నీడ్ ద కంప్లీట్ యాక్టర్ అని అంటారు. బట్ ఐ వుడ్ యాక్చువల్లీ సే హీఈస్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, హీఈస్ అ కంప్లీట్ మ్యాన్. అన్నీ అంత సంతృప్తి పడిపోవడం నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. అది నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఒక మనిషిగా ఎలా సంతృప్తి పడాలి మనకున్న దాంతో, ఆనందంగా ఎలా ఉండొచ్చు, ఏ టెన్షన్స్ ఉండవు ఆయనకి. హ్యాపీ, హీఈస్ వెరీ 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 హ్యాపీ. అది ఎక్కడ మొదలవుతుంది, ఎలా మొదలైందని అడిగితే సాటిస్ఫాక్షన్. ఉన్న దాంతో సాటిస్ఫై అవ్వాలి, సంతృప్తి పడగలగాలి మనం. మనిషి అనేవాడు ఆశాజీవి. ఆశ అనేది తీసేస్తే పక్కకి, ఆశ కూడా పర్సనల్గా ఉండకూడదు. ఆశ సమాజం పట్ల, దేశం పట్ల, మానవత్వం పట్ల ఆశ ఉంటే బాగుంటుంది. టువర్డ్స్ హ్యూమానిటీ. అండ్ ఐ థింక్ మోహన్ లాల్ గారు is someone who belongs to that category. That's why he's very 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 happy. అందుకే ఆయనతో ఒక్కసారి పని చేస్తే అనుభూతి చాలా కాలం మనతో ఉండిపోతుంది. మనం ట్రావెల్ అవుతాం ఆ అనుభూతితోనే. సో అంత అలా he can influence you with his satisfaction levels and happiness. సో అలాంటి వాళ్ళు మీరు చెప్తూ ఉంటే ఆయన గురించి ఆయన ఒక్కరే ఉన్నారేమో అనిపిస్తుంది. అలా వెరీ ఫ్యూ పీపుల్ యూ కమ్ అక్రాస్ అండి. చాలా తక్కువ మంది. నేను చాలా అసలు నాకు తెలిసి ఐ థింక్ ఇట్ వాజ్ మోహన్ లాల్ గారు హూ ఐ కేమ్ అక్రాస్. బహుశా చాలా మంది ఇంకో 2-3 చూసుంటారేమో, కొంతమంది 10 మందిని చూసుంటారేమో, ఉన్నారు. బట్ నాకు ఈయన ఒక్కడనే చూడగలిగాను. ఓకే. సో చాలా బ్లెస్డ్ అని ఫీల్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఆనర్డ్ to have worked with him, and that's only purely because of Shiva garu and Janata Garage class. మోహన్ లాల్ గారు స్క్రీన్ లో కనిపిస్తే ఆయన చేసే యాక్షన్ ముందు ఆయన యాక్షన్ తోనే మిగతా నటుల్ని మింగేస్తారు. అలాంటిది ఆయనకి ధీటుగా నిలబడ్డారు. ట్రైలర్స్ లో చూస్తూ ఉంటే, టీజర్స్ లో చూస్తూ ఉంటే మైండ్ బ్లోయింగ్. సో ఇలాంటి వింటున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇదంతా మీ అభిమానం అనుకుంటా. మరి అంటే దాని గురించి ప్రయత్నం ఏమీ లేదండి. బట్ అదే చెప్తున్నాను కదండి, ఎప్పుడు కూడా ఏ నటుడు కూడా ఫలానా వ్యక్తి నన్ను మింగేస్తాడేమో లేదా ఫలానా వ్యక్తి నన్ను డామినేట్ చేసేస్తాడో అని ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండకూడదండి. అది లేకుండా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. స్పెషలీ జనతా గ్యారేజ్కి వచ్చేసరికి ఎవరి పాత్రలో వాళ్ళకి ఎక్సెల్ అయ్యే ఆపర్చునిటీ డైరెక్టర్ క్రియేట్ చేయగలిగారు కథలో. ఇంకప్పుడు భయమే ఉంటుందండి. ఆయన పాత్రలోకి నేను వెళ్ళి ఆయన డామినేట్ చేసేది లేదు, నా పాత్రలోకి ఆయన వచ్చి డామినేట్ చేసేది లేదు. సినిమాలో ఆయన నాకంటే సీనియర్. సో అదే నాకంటే పర్సనల్ లైఫ్లో కూడా నాకంటే సీనియర్ ఆయన. ఇంకప్పుడు పోటీతత్వం ఎందుకు ఉంటుందండి? మ్యూచువల్ అడ్మిరేషన్. ఆయన్ని చూడగానే నాకు అడ్మైరింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. నన్ను చూడగానే ఆయనకు ఒక చిన్న అదే ఫీలింగ్ వస్తుంది. ఇంకా అప్పుడు అలా ఉన్నప్పుడు ఒకరిని దాటి నటించాలని ఎప్పుడు అనుకోలేదండి. నేను అనుకోలేదు, ఆయన అయితే నా గురించి అసలు అనుకోవాల్సిన అవసరం దాటి వెళ్తున్నారు అంటే ధీటుగా ఉన్నారు, అంటే అలా నిలబడి, అంటే ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి ప్రాబబ్లీ అలా మీకు అనిపిస్తుంది. రెండోది మీకు అభిమానం కాబట్టి కొంచెం అనిపించవచ్చు.